అది కాదు కార్తీక్, పల్లవికి సంబంధించిన ప్రతి వస్తువు నీకు చాలా అపురూపమైన జ్ఞాపకం కదా. మరి అంత విలువైన జ్ఞాపకాన్ని తనకెలా ఇచ్చేస్తున్నావు? అక్క, పల్లవి తాలూకు జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఈ నగలిచ్చినంత మాత్రాన తన జ్ఞాపకాల నుంచి దూరం అయిపోయినట్టు కాదు కదా. అది కాదురా అక్క, బంగారం లాంటి తనే దూరం అయింది. ఇక ఈ బంగారానిదే ఉంది. రాధిక, తీసుకో. పర్వాలేదు సర్వారు, నేను ఇస్తున్నాను కదా, కాదనకుండా తీసుకో. ఈ ఇంటి కోడలి నగలు ఎవరి దగ్గరికి చేరాలో, ఎవరికి అర్హత ఉందో వాళ్ళ దగ్గరికి చేరే. నానా, పనిలో పనిగా మన ఇంటి తరపున ప్రధానం చేరి కూడా నీ చేతుల మీదుగానే ఇవ్వు. ఈ పెళ్లి విషయంలో అంత చిక్కని రహస్యం ఏదో ఉంది. రాధిక పెళ్లిని మన గెస్ట్ హౌస్లో మన చేతుల మీదుగా జరిపిస్తున్నాం. మీరందరూ ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం వెనక ఏదో ఉందనిపిస్తుంది. పెళ్లి ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా అన్ని రత్నం చెప్పినట్టు చేయమని రెమ్మతో చెప్పాను. ఇందులో సీక్రెటే ఉంది, డౌటే ఉంది. రింగ్ రావట్లేదు. రాకపోతే వదిలేయండి బాబు. బాబు, చూపుడు వేలికి ఉంగరం తొడుగున ఆయన. రాధిక కార్తీక్ సార్ని ప్రేమించింది. మరి ఈ విషయం తెలిసి నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? తన నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి. ఈ చుక్కేంటి? అది సమాధానం చెప్పవేంటమ్మా? బుగ్గన చుక్క పెట్టి కార్తీక్ ని పెళ్లి కొడుగ్గా ఎందుకు రెడీ చేస్తున్నావు? అది పెళ్లి చుక్క కాదు, దిష్టి చుక్క. రాధిక ఏమైనా నీ కాబోయే భార్య? మరి రాధికకు ఏం హక్కు ఉందని, మన ఇంటితో ఏ సంబంధం ఉందని అమ్మ నగల్ని తనకిస్తుంది? ఎస్, రాధికకి కార్తిక్కి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నట్టున్నారు. ఇది కన్ఫర్మ్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయం వెంటనే కార్తిక్కి చెప్పాలి. జాతకాల పేపర్స్. ఇది కార్తీక్ జాతకం. ఇది రాధిక జాతకం. ఇది రఘుది. ఇదేంటి, ముగ్గురు జాతకాలున్నాయి. ఏదో లగ్న పత్రిక ముహూర్తంలో ఉంది, కానీ ఎవరి పేరు మీద రాసిందో అర్థం కావట్లేదు. ఎస్, వీటిని ఎవరికైనా పూజారికి చూపిస్తే
ఇందులో ముగ్గురి జాతకాలు ఎందుకున్నాయి, లగ్న పత్రిక ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోతుంది. చెప్పండి అమ్మా, పూజ జరిపించాలా? కాదండి, ఒక పెళ్లికి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి క్లారిఫికేషన్స్ కావాలి. పెళ్లికి సంబంధించి అనుమానాలా? ఏంటమ్మా అవి? వాళ్ళిద్దరి జాతకాలు అంత అద్భుతంగా కలిసాయని గురువుగారు చెప్పారు. మీకున్న సందేహాలకి సమాధానం చెప్పాలంటే ముగ్గురు జాతకాలు కావాలి, రాసిన లగ్నపత్రిక కావాలి. తీసుకొచ్చాను పూజారి గారు. ఇదిగోండి, ఇది ఆ అమ్మాయి జాతకం. ఇదిగోండి, ఈ జాతకం ఎవరిది? రఘుది. అదే పెళ్లి కొడుకుది. నేను చెప్పిన అమ్మాయికి పెళ్లి జరగబోతుంది ఇతనితోనే. ఏమైంది పూజారి గారు? ఈ అమ్మాయి జాతకానికి ఈ అబ్బాయి జాతకానికి అస్సలు పొంతను కుదరడం లేదమ్మా. ఇలా విరుద్ధమైన జాతకాలు ఉన్నవారికి పెళ్లి జరిపించరు. ఏ పూజారి కూడా వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టడు. పంతులు గారు, ఇది మా తమ్ముడిది. ఇతని జాతకం ఆ అమ్మాయి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి. కార్తీక్ కృష్ణ, రాధిక. ఇది లగ్న పత్రిక. వీళ్ళిద్దరు జాతకాలు ఎలా ఉన్నాయి పూజారి గారు? బేషుగ్గా కలిసాయమ్మా. సకల పల్లవి జ్ఞాపకాలతో కార్తీక్ పిచ్చోడైపోతున్నాడు. 27 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని ముగించేసుకుంటున్నాడు. కన్న కొడుకు కళ్ల ముందు ఆ నరకంలో బ్రతుకుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే పాత జీవితాన్ని బహుమతిగా ఇద్దామని, జీవితాంతం కార్తీక్ సంతోషంగా ఉండేలా చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. సకల, నీది పంతమో లేదంటే వాడి మీద పగో నాకర్థం కావట్లేదు. ఏ నీ తమ్ముడు సంతోషంగా ఉండాలని ఒక అక్కగా నీకు లేదా? నువ్వు కోరుకోవా? కోరుకుంటాను, కానీ ఆ రాధిక మన ఇంటి కోడలవ్వడం మాత్రం చచ్చినా ఒప్పుకోను. సకలో పిచ్చిగా ప్రవర్తించుకో. రాధిక కార్తీక్ ని ప్రేమించింది. తను కార్తీక్ కి భార్య అయితే అర్థం చేసుకుంటుంది, ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి. అతనికి నీ ద్వారానే మనశ్శాంతి కలగాలి. రాధి,
మస్తు అందంగా ఉన్నావే. రాధి, ఏమైందే? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావా ఏంటి? ఆ? చెప్పు. అంతే అంతే. వీరిద్దరి జాతకాలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఆ రాధాకృష్ణుల జాతకాలకి దగ్గరగా ఉన్నాయి. పొరపాటున రాధిక కార్తీక్లకి పెళ్ళి రాధిక ఇంటి కోడలయ్యిందంటే రాధిక రూపంలో నా మెడ కూర్చు బిగుసుకున్నట్టే. పల్లవి యాక్సిడెంట్కి నేనే కారణమన్న విషయాన్ని రాధిక ఎప్పుడు బయట పెడుతుందన్న భయంతో ప్రతి క్షణం చేస్తూ బ్రతకాలి. వాళ్ళ పెళ్ళి ఆపే అవకాశం లేకుండా పోయింది. కానీ ఆపాలి. ఏ, నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా? అలాగేనే. నువ్వు కూడా వెళ్తావా? సరే. బయట గడిపెట్టి వెళ్ళండి. సరే. మీరు సంతోషంగా ఉండడం చూసి మీ కన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. అప్పుడే నిన్ను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికేది. తెలుసో తెలియకో నేను చేసిన యాక్సిడెంట్ తప్పుని సరిదిద్దుకోలేను. కానీ మీ జీవితంలోకి నేను వచ్చి అలా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వట్లేదు. ఇవ్వరని కూడా అర్థమైపోయింది. ఎంత ప్రయత్నించినా నీ చావు కారణమైన రాక్షసి దొరకట్లేదు పల్లవి. కానీ నేరం చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు. ఆ దొరికిన రోజు నేను నాకు దూరం చేసినందుకు వాళ్ళకి నేను వేసే శిక్ష ఎలా ఉంటుందంటే పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదంటారు కదా. కానీ అంతకు మించిన శిక్ష వేస్తాను. నీ జీవితాన్ని నేను చక్కదిద్ది ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా జీవితానికి అర్థమే లేదు. నాకు బ్రతికుండే అర్హతే లేదు. అందుకే బ్రతికినంతకాలం నా కారణంగా మీ జీవితం శూన్యమైపోయిందనే బాధని నేను భరించలేక మనసుని చంపుకుని మరొక వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేక మీ కళ్ళ ముందే నా ప్రాణాన్ని వదిలేయాలని నేను నిర్ణయించుకున్నాను పల్లవి. ఆ హంతకురాలికి చావు కంటే పెద్ద శిక్ష వేయాలి. వేస్తాను కూడా. హిరణ్యవర్ణాం హరిణ్యం సువర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ రామ ఆవహ జాతవేదో లక్ష్మీం హనుమదామినీం స్యాం హిరణ్యం విందేయం కామశ్రీ. కాసేపట్లో నా బిడ్డ పెళ్లి కళ్ళారా చూడపోతున్నాను. ఒకవైపు ఆనందం, మరోవైపు మమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నావనే బాధ. చాలు, ఆపండి. దయచేసి నా కారణంగా కార్తిక్ సార్ని నిందించకండి. నేను మాత్రమే సార్ని ప్రేమించాను. ఆయన మనసులో నా మీద ప్రేమనే ఆలోచనే లేదు. అసలు ఆయన మనసులో ప్రేమ, ఇష్టం అనే వాటికే చోటు లేదు. ఎందుకంటే ఆయన మనసు నిండా పల్లవి గారు, ఆవిడ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన
ఆవిడ తాలూకు జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నారు. అది తెలుసుకోకుండా తెలియకుండా నేను కార్తిక్ సార్ని ప్రేమించడం ముమ్మాటికి నా తప్పే. నా తప్పుకి ఆయన్ని దోషించకండి. నలుగురిలో సార్ పరువు తీయకండి. రాధిక గారు, కవర్ చేసింది చాలు, ఇంకా ఆపుతారా? రఘు, నీ మీద నాకు మామూలు కోపం రావడం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూశాననే ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. లేదంటే నువ్వు మాట్లాడిన మాటలకి ఈ పాటికి నీ చెంప చెళ్ళు మనిపించేదాన్ని. నీకసలు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? ఇంతమంది ముందు ఒక ఆడపిల్లని పట్టుకుని దారుణంగా అవమానిస్తావా? ఆడపిల్ల జీవితం అంటే నీకంత ఆషామాషిగా ఉందా? నువ్వు అలా నిందలు వేసి మాట్లాడితే రాధిక మనసు ఎంత గాయపడుతుందోననే జ్ఞానం లేదా నీకు? తన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఇంగిత జ్ఞానం లేదా నీకు? రేపటి నుంచి అందరిలోనూ తను ఎలా తలెత్తుకుని తిరగలదు ఆ మాత్రం తెలీదా? సంస్కారం లేదా నీకు? నేనేం తప్పు మాట్లాడానండి? ఉన్న మాటే కదా మాట్లాడాను. రాధిక 4 రోజులు మీ ఇంట్లో ఉందంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగకుండా ఉండుంటుందా? రఘు! నన్ను క్షమించండి. రఘు, అమ్మా, నాన్న, వెళ్దానండి. అది కాదు నాన్న. రండి. రఘు, రఘు, రఘు! రఘు! ధర్మవతి గారు, బాగా చేశారండి, చాలా బాగా చేశారు. మా కుటుంబం మీద మీకేదో పగున్నట్టుంది. అందుకే ఇలా చేసి మా మీద పగ తీర్చుకుంటున్నారు. భార్గవ్, ఏంటయ్యా అలా అంటున్నావు? మీ మీద మాకు పగేంటి? జరిగినవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నా చెల్లి పెళ్లిని మా స్తోమతకి తగ్గట్టు మేం చేసుకుంటామని చెప్పాను. కానీ మీరు మాత్రం రాధిక మా అమ్మాయి, మా ఇంటి అమ్మాయి, రాధిక పెళ్లిని మేము ఘనంగా చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఇదేనా మీరు ఘనంగా చేసిన పెళ్లి? ఇంతకుముందు నలుగురికి మాత్రమే తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఊరందరికీ తెలిసేలా చేశారు. అందరి ముందు అవమానంతో చచ్చిపోయేలా చేశారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండుంటే, మా చెల్లెలి పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండుంటే పెళ్లి కొడుకు అలా వెళ్ళిపోయేవాడా? మేము ఇలా చస్తూ బతకాలా? మా ముగ్గురి చావుకి కారణం మీరే అవుతారు. రాధికని పెళ్లి చేసుకో, లేదంటే ఈ అమ్మ చచ్చినంత పొట్టు. మీ మీద చచ్చేంత ప్రేమ ఉంది. మీకోసమే బ్రతకాలని, మీతోనే బ్రతకాలని ఈ గుండె
ప్రతి క్షణం ఆరాట పడుతుంది. మీ ప్రేమ దక్కకపోతే దీనికి ఊపిరి అందట్లేదని బాధపడుతుంది. ఇప్పటికైనా మీకోసం ఈ గుండె పడుతున్న ఆరాటాన్ని, నా ప్రేమని అర్థం చేసుకోండి సర్వారు. అది కాదు కార్తీక్. నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను. రాధిక ఏమైంది? రాధిక లే. అమ్మా కళ్ళు తెరువు రాధి. రాధిక, రాధిక ఈ రక్తం ఏంటి? రాధిక క్షమించండి సార్ వారు, నాకు తెలియకుండా తెలియకుండానే నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేశాను. మీకు తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం ఉండదు. అందుకే
భర్త అనే చోట సంతకం పెట్టకుండా సంరక్షకుడు అనే చోట సంతకం పెట్టాడు. త్వరలోనే నేను మా ఇంటికి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. తీసుకోండి. నాన్న కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూసి జాలిపడటం బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి. ఈ జన్మలో నిన్న రాక్షసుడి దగ్గరికి చేరనివ్వను. మేడం మీకు ఫోన్. చెప్పు. వదినే, నీకో షాకింగ్ న్యూస్. షాకింగ్ న్యూసా? ఏంటది? కార్తీకు ఆ రాధిక పెళ్లి చేసుకున్నారు వదినే. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవును వదినే. నేను రాధికని పెళ్లి చేసుకోలేను. రఘు రఘు, మాకు చావడం తప్ప మరో దారి లేదు. మీ అమ్మాయి పెళ్ళవుతుంది. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మా కార్తీక్ మీ అమ్మాయి రాధిక మెళ్ళో తాళి కడతాడు. సకలా, ఇలారా. సకలా, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. నీ తమ్ముడు మరదలికి నీ చేత్తో బొట్టు పెట్టి హారతిచ్చి ఆహ్వానం పలకడం సాంప్రదాయం. బొట్టు పెట్టి హారతివ్వు. హారతి వీళ్ళకి కాదు, నీకివ్వాలి. బీభత్సంగా ప్లాన్లు వేసి భయంకరంగా డ్రామాలాడి వీళ్ల పెళ్లి చేసే నీకు హారతి మాత్రమే కాదమ్మా, దండేసి దండం పెట్టాలి. అక్క, ఏమంటున్నావు నువ్వు? డ్రామాలాడి పెళ్లి చేయటమేంటి? అబ్బో, మామూలు డ్రామాలు కాదు కార్తీక్. నీ పెళ్లి వెనుక మహాభారతాన్ని తలపించే రేంజ్ లో వ్యూహాలు ప్రతివ్యూహాలు నడిచాయి. ఆ కురుక్షేత్రానికి సూత్రధారి శ్రీకృష్ణుడైతే నీకు రాధికకి పెళ్లి జరగడం వెనుక అమ్మ సూత్రధారి, రాధిక పాత్రధారి. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్తాను కార్తీక్. నీ ఇద్దరి జాతకాలతో లగ్న పత్రిక రాయించడం దగ్గర నుంచి
నిజం తెలిసిన నన్ను గదిలో బంధించడం వరకు అమ్మ ఏం చేసిందో, ఎవరితో నాటకాలు ఆడించిందో అన్నీ చెప్తాను. అందుకే నీ జీవితాన్ని బాగు చేయడం కోసం ఒక చిన్న అబద్ధమాడి నీ పెళ్లి చేశాను. మంచి చెయ్యడం కోసం ఒక చిన్న అబద్ధం చెప్పినా మోసం చేసినా తప్పులేదురా. కానీ ఎదుటి వాళ్ళ నమ్మకంతో ఎమోషన్స్తో ఆడుకోవటం మాత్రం క్షమించరా అని తప్పేనమ్మా. చావైనా బతుకైనా పల్లవితోనేనని, తనకి తప్ప మరో వ్యక్తికి నా జీవితంలో చోటు ఉండదని పల్లవికి నేను మాటిచ్చాను. నేను ఆ మాట తప్పటానికి నువ్వు కారణమయ్యావు. ఇంతసేపు పల్లవికి ఇచ్చిన మాట కోసమే తప్ప మా బాధ గురించి ఆలోచించవా నువ్వు? వద్దమ్మా, ఇంకా మాట్లాడుకో. ఇంతకుముందు మా అమ్మ మాట్లాడితే మనసుకు తెలియని హాయి ఉండేది. కానీ ఇప్పుడు కోపం వస్తుంది. కార్తీక్, ఏంట్రా ఆ మాటలు? అవునమ్మా, నా కారణంగా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోకూడదని, నా వల్ల ఒక కుటుంబం ప్రాణం పోకూడదని ఆలోచించి పల్లవికిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి రాధిక మెళ్ళో తాళి కట్టాను. కానీ దాని వెనక ఎంత మోసం ఉందని తెలిసాక నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను. కానీ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని తెలీదు. కార్తీక్, పాపం, ఈ విషయం గురించి తనకి తెలీదురా. రాధిక అమాయకురాలు, తనని ఏమీ అనుకో. గంట క్రితం వరకు నీ మీద జాలుండేది, కానీ ఇప్పుడు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. లేదండి, నిజంగా నాకే పాపం తెలీదండి. నన్ను నమ్మండి. నార్మోయ్, ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. రెమ్మా, 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 ఇప్పుడు ఈ పనులన్నీ ఎందుకు పెట్టుకున్నావు? ఇంకాసేపట్లో నా కొడుకు కోడలు ఇంటికొచ్చేస్తారు. తొందరగా హారతి రెడీ చెయ్యి. అలాగే అమ్మా. మర్చిపోయాను, దిష్టి తీయడానికి గుమ్మడికాయలు తెప్పించు. ఈ దెబ్బతో నా కొడుకు కోడలికి దిష్టి గిష్టి లాంటివి ఏమైనా ఉంటే అన్నీ పోవాలి. ఓకేనా? అలాగే అమ్మా, వెంటనే రెడీ చేస్తాను. అమ్మయ్యా, ఏదైతేనే ఏదో విధంగా పెళ్లి జరిపించేశాను. ఇంక వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటారు.